జనసేన నా పేరు నయీం, గూడూరు జనసేన పార్టీ. ముందుగా పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే 100 రోజుల్లో గ్రామీణ పంచాయతీరాజ్గా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకి నిన్నటికి 100 రోజులైనాయి. దానిలో 13,326 పంచాయతీల్లో అభివృద్ధి అంటే ఏందనేది తీసుకుని వచ్చి ఘనత అది పవన్ కళ్యాణ్ గారికి చెందుతుంది. ఎందుకంటే ఇన్ని రాజకీయ నాయకులు వచ్చారు, పోతున్నారు, వస్తున్నారు. మెయిన్ ఏంటంటే పంచాయతీలో ఎలా అభివృద్ధి చెందాలి, ఎలా ముందుకు తీసుకుపోవాలి అని సంకల్పంతో మన నారా చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇచ్చి ఆయన ముందుకు తీసుకుపోయారు. అదేవిధంగా 100 రోజుల్లో ఆయన అభివృద్ధి చెందటంలో ఎంత సక్సెస్ఫుల్ అయ్యారన్నది ఈరోజు నిన్న జరిగిన అవార్డు గురించి చూసుకుంటే అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎంత అభివృద్ధి చెంది ముందుకు తీసుకుని పోతున్నారో అదేవిధంగా రాబోయే రోజుల్లో మరి ఎన్నో అవార్డ్స్ ఇలాంటివి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనికి మా కోఆపరేషన్ చేసిన జనసేన పార్టీకి ప్రత్యేకంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఆయనకి ఇచ్చిన ప్రతి ఒక్క శాఖలో ఒక అభివృద్ధికి చెందటంలో ఎలా ముందుకు తీసుకుని పోతున్నారో ఆల్రెడీ అందరికీ తెలుస్తుందే. ఇంకా ముందు రాబోయే రోజుల్లో మన పంచాయతీల్లో ఎలా డెవలప్మెంట్ అనేది ఎలా ఉంటుందనేది మరియు రాబోయే రోజుల్లో మేము ఖచ్చితంగా చూపిస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వంలో చూసుకుంటే ఈ ప్రభుత్వంలో చూసుకుంటే ఎంత అభివృద్ధి అయిందనేది జనానికి తెలుసు. ఈ అబద్ధాలు రాజకీయాలు చేసిన పోయిన వైఎస్ఆర్సీపీ నాయకులకి ఇప్పుడు జరుగుతున్న మా జనసేన పార్టీ, టీడీపీ మరియు బీజేపీ 3 పార్టీలు కలిసి ఎంత అభివృద్ధి 100 రోజులు జరిగిందనేది జనాలు అందరికీ తెలుసు. అందుకే అబద్ధాల రాజకీయాలు మానుకొని ఇంకైనా సరే రాజకీయం అంటే ఏంది, జనాలకి ఏం కావాలనేది అభివృద్ధి తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటూ మా పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలని చెప్పి మరోసారి తెలుపుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దోళ్ళకి గూడూరు నియోజకవర్గ జనసేన మరియు రూరల్ నియోజకవర్గాలందరికీ కూడా ఏంటంటే ఈరోజు మన జనసేన పార్టీ మన రాజకీయ పరంగా ఎంతో దినదినం చెందుతూ పట్టణంలో కాకుండా పల్లెటూరులో కూడా మన యొక్క ప్రాబల్యాన్ని పెంపొందింపు చేసుకునే విధంగా మన అధ్యక్షుల వారు పునిదెల పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాల క్రితం నడుము బిగించి ఈరోజు ప్రభుత్వంలో మన పాత్రని ముందుకు తీసుకెళ్తూ గ్రామీణాభివృద్ధిని డెవలప్ చేయాలా అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన ఆ శాఖని తీసుకొని ఈరోజు ప్రపంచంలోనే ఒక రోల్ మోడల్గా రాజకీయాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళిన సిచ్యువేషన్తో పల్లెటూరులో ఎంతో డెవలప్మెంట్ చూపించాలా అనే నినాదంతో ఈరోజు భారతదేశంలోనే ఒక రోల్ మోడల్ రాజకీయ నాయకుడిగా ఎదుగుతూ రాబో రోజుల్లో భారతదేశంలోనే మంచి అనే ఒక నినాదంతో ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్కరికి రోల్ మోడల్గా నిలబడుతూ ముందు ఇంకా మంచి కార్యకలాపాలు చేయాలని చెప్పేసి గూడూరు పట్టణ జన సైనికుల తరఫున మేము అందరం కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3 నెలల సమయంలో గ్రామీణాభివృద్ధి శాఖ, అలాగే పర్యావరణ శాఖ, అటవీ శాఖ, ఇవన్నీ కూడా మంచి శాఖలు ఏదైతే దేశానికి పల్లెలు పట్టుకొమ్మలని చెప్తామో ఈ గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ఈ శాఖలను తీసుకొని ఈ 3 నెలల్లోనే 7,400 కిలోమీటర్లు గ్రామాలకు రహదారుల కొరకు అంచనాలు వేసి కేంద్ర ప్రభుత్వానికి అంచనాలు పంపి రాబోయే 2 సంవత్సరాల్లో
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు కూడా రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో గత 5 ఏళ్లలో అందరూ కూడా చూశారు. మొట్టమొదట ఈ కార్యక్రమాన్ని చేపట్టి ప్రతిపాదనలన్నీ కూడా పంపి రాజకీయాలు అనేటువంటి కేవలం ఎన్నికల వరకు మాత్రమే, ఎన్నికలైన తర్వాత అభివృద్ధే ప్రధానమైనటువంటి నినాదంతో ఎక్కడ కూడా రాజకీయ విమర్శలు చేయకుండా తన పని మీద ఏకాగ్రతతో తను తీసుకున్న శాఖల మీద పూర్తి స్థాయిలో సమయాన్ని వెచ్చిస్తూ ప్రతి శాఖని అవగాహన చేసుకుంటూ ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. అందులో భాగంగా ఆగస్టు 23వ తారీఖున 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి సర్పంచులకి పూర్తి అధికారాలని, గత ప్రభుత్వం సర్పంచులు నిర్వీర్యం చేసింది, సర్పంచ్ వ్యవస్థని, పంచాయతీరాజ్ వ్యవస్థని నిర్వీర్యం చేసింది, పంచాయతీ నిధులన్నింటినీ కూడా వివిధ రకాల స్కీములకు మళ్లించింది. అలా కాకుండా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన తర్వాత సర్పంచ్ విధులు కానీ నిధులు కానీ అన్నీ కూడా ఆ గ్రామాల్లో వారే నిర్ణయించుకోవాలి, గ్రామాల అభివృద్ధి వారి ద్వారానే జరగాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఆగస్టు 23వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి ఈ దేశంలోనే ఒక చరిత్ర సృష్టించాడు. ఈ 77 సంవత్సరాల ఈ భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రంలో అన్ని పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించడం అనేది ఒక రికార్డు. దీన్ని ఒక రికార్డు యూనియన్ దాన్ని గుర్తించి వారికి నిన్న ఒక సర్టిఫికేట్ని, ఒక బహుమానాన్ని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎక్కడా కూడా ఈ విధంగా జరగలేదు, మీ శాఖ ద్వారానే జరిగిందని వారిని గుర్తించి ఒక జ్ఞాపికను కూడా అందజేయడం జరిగింది. దాన్ని మేము సందర్భంగా ఈరోజు మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. రాష్ట్రం అంతా కూడా గ్రామాల్లో ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఏదో చాలా తక్కువ అంచనా వేశారు. ఎన్నికల తర్వాత పూర్తిగా గ్రామాల్లో చర్చ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు జరుగుతుంది. ముఖ్యంగా దానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పూర్తి సహకారాన్ని అందిస్తూ పవన్ కళ్యాణ్ గారికి తగిన ప్రాధాన్యతనిస్తూ ఇద్దరు కూడా కలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఈరోజు గూడూరు నియోజకవర్గం తరఫున ఆ సందర్భాన్ని, వారికి వచ్చినటువంటి గుర్తింపుని ఉద్దేశించి ఈరోజు ఈ కేక్ కట్ చేసి మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం.